ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 20 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చనమాట. అండ్ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ, లేదా ఇంటికి బంధువులొచ్చినప్పుడు కానీ, ఈ విధంగా చేసి పెట్టండి. మీ వంటకి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందనమాట. 100కి 100 మార్కులు ఇస్తారనమాట. సేమియా బూరెలు నోట్లో వేసుకుంటే ఆహా! అమృతం అబ్బా! అంత బావుంటదనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా దీనికి ఏమేమి కావాలనేది చూపిస్తాను. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఓకేనా? ఈ వీడియో చూసే ముందైతే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే అయితే షేర్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో సేమియా బూరెలనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. లోపల స్వీట్‌గా, పైన క్రిస్పీగా అండ్ రవ్వ తగులుతుంటే ఆహా! నోట్లో వేసుకుంటే అమృతం అనమాట. అంత బావుంటది. ఇక్కడైతే ఒకటి చూపిస్తా చూడండి. మీకే సౌండ్ అనేది వినిపిస్తది. పైన క్రిస్ప్‌గా అండ్ ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలంది ఏందనేది చూపిస్తాను. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతదనమాట. దీనికి కావాల్సిన ఐటెమ్స్ పక్కా కొలతలతో చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌కి వెళ్ళిపోదామా? ఇక్కడైతే మనకి సేమియా అయితే కావాలనమాట. సేమియా వచ్చేసి మనకి ప్యాకెట్ సేమియా కావాలి. క్వాలిటీ అనేది బావుంటది కాబట్టి ఇక్కడ ఒక కప్పు తీసుకొని మనకి కొలతల ప్రకారంగానైతే ఒక కప్పు తీసుకొని కప్పు నిండా అయితే సేమియా తీసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కప్పున్నర తీసుకోండి సరిపోతదనమాట. ఓకేనా? ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు నేను ఏమేమి చేస్తున్నా అనేది అర్థం కాదనమాట. ఓకేనా? ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మనం ముందుగా తీసుకున్న సేమియా ఉంది కదా వీటినైతే వేసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఓకేనా? ఎందుకంటే హైలో పెడితే ఒకేసారి మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని సేమియా అనేది వేపుకోవాలన్నమాట. ఇంకొక వైపు ఒక కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ అయితే తీసేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది బాగా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇటువైపు సేమియా వేపుకుంటూ ఇంకో సైడు వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకోండి. చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా అయితే సేమియాని అనేది అయితే వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనకి వేగిపోయాక స్మెల్ అనేది బాగా వస్తుంది. అండ్ ఈలోపు మనకి వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి అనమాట. వాటర్ మరిగే నీళ్ళనైతే తీసుకుపోయి మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా సేమియా అనేది ఈ సేమియాలో అయితే వేసేసుకోండి. బాయిల్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది సేమియా అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట. వాటర్ బాయిల్ చేసుకోవడం వల్ల. ఓకేనా? ఎక్కువ టైం అనేది పట్టదనమాట. అందువల్ల వాటర్ అయితే బాయిల్ చేసేసుకొని సేమియాలో వేసేసి ఉడకనివ్వాలన్నమాట. అండ్ సేమియా ఉడకనిచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. సేమియాలో వాటర్ అనేది ఎక్కడా ఉండకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా మొత్తము ఉడకనివ్వాలన్నమాట. ఓకేనా? ఇట్లా ఉడికేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే సేమియా ఉడికేటప్పుడు అడుగంటుతాయి అన్నమాట. సో అడుగంటకుండా మధ్యలో మధ్యలో అయితే స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. ఓకేనా? ఇక్కడ మనకైతే ఆల్రెడీ 50% అయితే ఉడికిపోయింది సేమియా అనేది. చూడండి ఇంకా వాటర్ అనేది మొత్తము లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఒకటైతే చూపిస్తున్నాను ఉడికిందా లేదా అనేది. సేమియాని మనకి పూర్తిగా అయితే ఉడికిపోయింది. ఇది ఒక 15 నిమిషాలలో అయిపోతుంది. చూడండి ఈ తుంపితే ఈ విధంగా తునగాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు సేమియా అనేది. చూడండి ఇలా 4, 5 తీసుకొని ఇట్లా తుంపితే చేతిలోకి తునిగితే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లోకి మనమైతే ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అయితే తురిమి పెట్టుకున్న బెల్లం అయితే 30 కప్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. కప్పు సేమియాకి 30 కప్పు బెల్లంని అయితే తీసుకుంటున్నాను. బెల్లం ప్లస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంలో సో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందువల్ల బెల్లం చాలా హెల్తీ కాబట్టి నేను బెల్లం అయితే వేసాను. ఇక్కడ వేసేసుకొని మొత్తం సేమియాలో కలిసేలాగా కలుపుకొని అందులో కలిసి మొత్తం కరిగేలాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. సేమియా అనేది మనకి బెల్లము వాటర్ అనేది మొత్తం కరిగిపోవాలి అందులోకి. ఓకేనా? దగ్గర పడేలాగా అయితే చూసుకోండి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకోటి అటు సేమియా ఉడికేలోపు ఇంకొక కప్పు తీసుకొని దీంట్లోకి అయితే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి మళ్ళీ ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ, దీన్నే సూజీ రవ్వ కూడా అంటారు, కప్పు రవ్వ అయితే తీసుకోండి. ఓకేనా? దీంట్లోకి అయితే తీసేసుకొని ముందుగా ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 1 కప్పు సూజీ రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే తీసుకొని అవి బాయిల్ అయిన తర్వాత
ఈ రవ్వనైతే అందులో వేసేసుకొని ఉడకనివ్వాలన్నమాట. రవ్వ పోయంగానే మనము ఒక స్పూన్తో అయితే తీసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఓకేనా. ఉడికేటప్పుడు మనకు ఉండ అనేది ఎక్కడ కట్టకుండా సాఫ్ట్గా రావాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఉండ అనేది ఎక్కడ కట్టకుండా సాఫ్ట్గా వస్తేనే మనకి ఈ బూరెలు అయితే చేయడానికైతే ఈజీగా ఉంటుందన్నమాట. మీరు వాటర్ ప్లేస్లో ఒకవేళ పాలను తీసుకున్నా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ నాకు పాలు లేవు, సో నేను వాటర్ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర పాలు ఉంటే పాలు తీసుకోండి. ఓకేనా. 3 కప్పుల పాలు, 1 కప్పు సూజీ రవ్వను తీసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే ఉడకనివ్వాలన్నమాట. మొత్తము రవ్వను అనేది వాటర్ అనేది ఎక్కడ లేకుండా మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలన్నమాట. మనం ముందుగా రెడీ చేసుకున్న సేమియా అది ఉంది కదా, ఇదైతే చల్లారిపోయింది పూర్తిగా. ఇది చల్లారినాక మనకి ముందుగా రెడీ చేసుకున్నది ఉంది కదా ఉప్మా రవ్వది, అది చల్లారిపోతుంది అనమాట. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని సేమియా స్వీట్ ఉంది కదా, ఇదైతే బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్ అంటించుకోకపోతే మనకు బెల్లం పాకం ఉంటుంది కదా, అది వచ్చేసి అంటుకుంటూ ఉంటుంది అనమాట. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి అంటించుకొని ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చూడండి. ఒకవేళ మీరు బూరెలు అనేది చిన్న సైజులో చేసుకోవాలనుకుంటే సేమియా బాల్స్ని కూడా చిన్న సైజులో అయితే తీసుకోండి. ఓకేనా. నేను ఎక్కడైతే మీడియం సైజులోకి అయితే తీసుకుంటున్నా, మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు బాల్స్ అనేది. ఈ విధంగా మొత్తం అయితే బాల్స్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ మొత్తం ఈ విధంగా అయితే చేసేసుకోవాలి బాల్స్ని. అక్కడ మనకి 1 కప్పుకి చూసారు కదా ఎన్ని వచ్చేసాయో, దగ్గర దగ్గర 10 అయితే వచ్చినాయి బాల్స్ అనేది. చూడండి సరిపోతాయి మ్యాక్సిమం స్వీట్. చూడండి స్వీట్ ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు బెల్లంని అయితే 1 కప్పుకి 1 కప్ అయితే వేసేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఈ లోపు అయితే మనము బాల్స్ సేమియా బాల్స్ రెడీ చేసేలోపు మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ అనేది ఉంది కదా, ఈ రవ్వనైతే చల్లారబెట్టి ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఓకేనా. మనం చేతిలోకి తీసుకుంటే ముద్ద అనేది ఈ విధంగా రావాలి, చేతికి అంటుకోకుండా మనకి రవ్వ అనేది. ఓకేనా. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి అనేది మనకైతే ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకేనా. మీరు ఫస్ట్ కలుపుకునేటప్పుడే మనము పొయ్యి మీద ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడే ఉండలు అనేది కట్టకుండా వెంటనే కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు అనేది రాదనమాట. ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసి మనం చిన్న అప్పలాగా చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న సేమియా బాల్ ఉంది కదా, ఇదైతే అందులో మధ్యలో పెట్టేసి మనము పూర్ణం బూరెలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే ఈ పైనుంచి రవ్వ అనేది మొత్తం కప్పేయాలన్నమాట. ఎక్కడ మనకి పగుళ్ళు అనేది రావద్దు. ఓకేనా. నేను చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట. సేమియా అనేది బయట కనిపించకుండా చూసుకోవాలి. అండ్ సాఫ్ట్గా ఉండాలన్నమాట పైన. ఓకేనా. ఎక్కడైనా పగుళ్ళు వస్తే మనము ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకి ఎక్కడ అనేది గ్యాప్ కానీ లేదా హోల్ అనేది కూడా ఎక్కడ ఉండకుండా చూసుకోండి. ఓకేనా. ఈ విధంగా అయితే మొత్తం చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ సాఫ్ట్గా అయితే చేసి పెట్టాను. చూసారు కదా మొత్తం ఈ విధంగానే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చెయ్యికి పిండి అంటితే కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా అరిచేతిలో అప్పలాగా చేసేసుకొని బౌల్ పెట్టేసి చేసుకోవడం అన్నమాట. మనం బొబ్బట్లు చేసేటప్పుడు ఏ విధంగా అయితే పిండిని పైకి లాగుతామో ముద్ద పెట్టేసి సేమ్ ఇదే విధంగా అనమాట. ఓకేనా. ఒకవేళ మీకు చేయరాట్లేదు అంటే కొంచెం తీసేసి అప్పలాగా చేసి పైన అండ్ కింద చేసి సైడ్ ఉంటాయి కదా వీటిని అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అడ్జస్ట్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి సైడ్కు ఉన్నది. ఓకేనా. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా. నాకైతే ఫస్ట్ చూపించిన విధంగానే ఈజీగా అనిపించింది అనమాట. నేనైతే అదే విధంగా చేశాను. చూడండి మొత్తం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ పగుళ్ళు అనేది ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఓకేనా. అండ్ ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకొని చూపిస్తుంది చూడండి. నేనైతే మొత్తం ఫీల్ చేశాను, ఎక్కడ మనకి సేమియా అనేది కనిపించకూడదు. ఈ పైన నాకు ఎందుకు కనిపిస్తుంది అంటే నేను చేయితో లోపలికి వచ్చినప్పుడు నా ఫింగర్కి అయితే అంటి పైకి వచ్చిందనమాట. సో అదైతే ఏం కాదు. ఓకేనా. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా బాల్స్ అయితే చేసేసాను. ఇంకా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట.
చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మాదైతే కడాయి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ ఎంత పోసినా తక్కువే అనిపిస్తుంది మీకు. ఓకేనా. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ఇది పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ ఈ ముందుగా మనం రెడీ చేసుకునే ఉన్నాయి కదా బాల్స్ అనేది, ఈ బాల్స్ని అయితే అందులో వేసేసుకోవాలంట బూరెలు. అండ్ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనా. సిమ్లో పెట్టుకుంటే మరి అది చాలాసేపు ఉడికి మనకి మంచిగా రాదు. మీడియం ఫ్లేమ్ అయితే ఓకే. హై ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడకదనమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే కాల్చుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వేసిన వెంటనే ఈ బాల్స్ని అయితే కదిలియొద్దు. కదిలిస్తే ఏమవుతుందంటే మనకి ఉడక ముందుకే ఆ పిండి అనేది మన గంటకి అంటుకొని ఊడిపోతుంది అనమాట. సో వేసిన 10 నిమిషాలు అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా, మనకి ఎలాగో మాడిపోదు అనమాట. ఒక సైడ్ ఉడికినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచిగా వేపుకోవాలన్నమాట వీటిని. ఓకేనా. గోల్డ్ కలర్లో వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే మామూలుగా అయితే ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకో సైడ్ తిప్పుకొని కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట ఈ ఫ్రై చేసుకునేటప్పుడు. ఓకేనా. చూడండి ఇక్కడ నేను మంట ఒకవేళ మీకు ఆయిల్ అనేది హీటు కాకపోయినా కానీ ఈ విధంగా గిన్నె కత్తుకుపోయి లేసాయి అనమాట. చూడండి ఇక్కడ నేనైతే అక్కడ వచ్చేసి గిన్నెలు వేయంగానే అంటుకుంటుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు. సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. చూడండి ఆల్రెడీ ఒకటైతే మనకు సరిగా అంటే వేడి కాక ముందుకే వేసినాం అనుకో, లేదా గంట పెట్టి ఉడక ముందుకు అల్ల వేసిన వెంటనే తిప్పేసినా కానీ ఈ విధంగా అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కొంచెం మాత్రమే ఊడిపోయినాయి, కాకపోతే కొన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ఆయిల్ అనేది ఇట్లా సైడ్ కంటే మనకి కడాయికి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మొత్తం పీల్చుకుంటుంది అనమాట. గిన్నె హీట్ ఉండడం వల్ల ఆయిల్ అనేది కొంచెం కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడైనా మధ్యలో పగుళ్ళు ఉంటే ఈ విధంగా అయితే అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి కొన్ని మాత్రమే అలా అయినాయి, కొన్ని అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఇది మనకి సేమియా అయితే మాడిపోయినట్టుగా అయిపోయింది అనమాట లోపల. ఇంకా మిగతాయి ఉన్నాయి కదా 3 బాల్స్ అయితే ఈ బాల్స్ని కూడా వేసేసుకుంటున్నాను. చూడండి వేసి వీటిని కూడా ఫ్రై చేశాను. ఇవైతే చక్కగా ఉన్నాయన్నమాట. వీటిని కలపలేదు. చూడండి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. ఇవి చూడండి ఇవైతే పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ మనం తొందరపడి వెంటనే గంట పెట్టి గెలిపామనుకో అవైతే ఊడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసేసుకోండి. ఓకేనా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయింది. అండ్ పిల్లలు ఇంటికి వచ్చిన టైంకి స్నాక్స్ లాగా అయినా ఇవ్వచ్చు, లేదా మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇలా స్వీట్ అయితే చేసి దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే ఇదే మీ అందరికైతే కంపల్సరీగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలిసి బాయ్ ఫ్రెండ్స్.